वहते भूगोलमुद्विप्रते दैत्यं धारयते कलिं कलयते क्षत्रक्षयं कुर्वते कौलस्वं जयते हलं कलयते कारुण्यमाकारुण्यते क्लेशां मोचयते तथाकुते कृष्णाय तुभ्यं नमः। श्रीला जयदेव गोस्वामी की श्री दशावतार स्तोत्रों की शिल प्रभुपाद की समवेत की बताए गो। ఈ దశావతార స్తోత్రం రెగ్యులర్గా మనం పాడుతూ ఉంటాం. అయితే ఈ దశావతారాలు మనం ప్రదర్శన చేసేటప్పుడు ఒక చక్కటి స్వామిని దర్శించిన తర్వాత శ్లోకాన్ని కూడా ఉచ్చరిస్తే బాగుంటుందని మన శ్యామ్కి అందించి దశావతారాలన్నీ కూడా బోర్డ్స్ మీరు శ్లోకాలు చదవచ్చు, చదివేయడానికి వీలుగా ఏర్పాటు చేస్తారు. శ్యాము మెడిటేట్ చేశారు అంటే బాగుంటుంది. చెప్పనందరూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో న్యాయముధీరయే నష్టప్రాయేషు భద్రేషు
नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्ति भवति नैष्ठिकी। चतुर्थमध्ये श्रीमद् भागवतम दशमस्कंदो अध्यायं 23 श्लोकं श्री भगवान उवाच श्री भगवान उवाच पतयो नाभ्यसूयेरन् पतयो नाभ्यसूयेरन् पितृभ्रातृसुतादयः पितृभ्रातृसुतादयः लोकास्य वो मयोपेता लोकास्य वो मयोपेता देवा अप्यनुमन्वते देवा अप्यनुमन्वते। माताजी साहेबांचा श्लोक श्री भगवान वाच भगवान पलिकను पतयो नी पतुలు నా అభ్యసూయేరన్ వైరభావమును కలిగి ఉండరు పితృ భ్రాతృ సుత ఆదయ మీ తండ్రులు సోదరులు పుత్రాదులు లోక లోకులు కూడా వహ నీయడ మయా నాచే ఉపేత ఉపదేశించబడి దేవా దేవతలు అపి అయినను
అనుమనులపై సమ్మతించదరు. దీనికి అర్థము, భావము, భాష్యము చెప్పినటువంటిది మీ డివైన్ విలేజ్ ఎస్పీ భక్తి వేదాంత సంస్థల వారి పక్షుల చెప్పండి. త్యాగదేవుడు పలికెను, మీ భర్తలు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ ఎడ వైరభావమును చూపబోరని విశ్వసింపుడు. నేనే వారికి స్వయముగా పరిస్థితులంతటిని వివరించదను. నిజముగా దేవతలైనను తమ సమ్మతిని ప్రకటించును. ఓం అజ్ఞానతిమిరంగస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా తదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురో వైష్ణవాంచ శ్రీరూపం సహగజాతం సహగణరఘునాథాన్వితం వంశదేవం సాద్వైతం సావధూతం గరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాం చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాణి వాచ్యాఖ్యదేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం వీరదామినం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. శ్రీభగవానువాచ పతయో నాభ్యసూయేరం పితృప్రాప్నుసుతాదయః లోకాక్షరో మయోపేత దేవా అభ్యానుమన్వతే. త్యాగదేవుడు పలికెను, మీ భర్తలు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ ఎడ వైరభావమును చూపబోని విశ్వసింపుడు. నేనే వారికి స్వయముగా పరిస్థితులంతటినీ వివరించగలను. నిజముగా దేవతలైనను తమ సమ్మతిని ప్రకటించారు. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, శ్రీ భగవాను మాట ఆయన మాట్లాడుతున్నారు. ఎవరితో రెగ్యులర్గా భాగవతం క్లాస్కి వచ్చే వాళ్ళు తెలుస్తుంది. డైలీ శ్రీమద్ భాగవతాన్ని మనం శ్రవణం చేస్తాం కాబట్టి
సో ఇందులో ఉండేటువంటి సందర్భం ఏమిటి, చిన్న భాగవతంలో ఆ యొక్క సందర్భాన్ని మనం తెలుసుకోవచ్చు. బ్రాహ్మణ భక్తులు, ఈ అధ్యాయం పేరు కూడా బ్రాహ్మణ భక్తులను అనుగ్రహించుట. కృష్ణుడు దేవదేవుడు, సమస్త మానవాళిని కూడా ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. అవునా? సమోహం సర్వభూతేషు నమే ప్రేష్యోస్తి న ప్రియః. అంటే నేను ద్వేషించే వాళ్ళంటూ కానీ, లేకపోతే నేను ఇష్టపడేటువంటి వాళ్ళంటూ నాకు ఎవరు ఉండరు. ఆ శ్లోకం ఎందుకు చెప్పారు అంటే, సమూహం సర్వభూతేషు, నాకు అందరూ సమానమే, సర్వులు నాకు సమానమే, వ్యత్యాసం ఉండదు భగవంతుడు. మరి ఎందుకు దండిస్తున్నాను? తప్పు చేసిన వారిని దండించడమే వారి పట్ల మనం చూపించేటువంటి కరుణ. తప్పు చేసిన వారిని విడిచిపెట్టామనుకోండి, వాళ్ళు తప్పు చేస్తాడు. అతన్ని దండనేసి అతన్ని శిక్షించడమే భగవంతుని దృష్టిలో సమానం. అందువల్ల భగవంతుడు సర్వ ప్రాణుల్ని తమ దృష్టితో సంరక్షిస్తున్నప్పటికీ కూడా తన భక్తులైనా అతనికి చాలా ప్రేమ. తన భక్తులంటే అతనికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ. అంతే కదా, సొసైటీలో చాలామంది భక్తులు ఉన్నారు. భగవంతుడికి సేవ చేయమంటే ఎవరు ఇష్టపడరు. ప్రజాసేవ చేయమంటే కొంతమంది ఇంటికి వస్తారు. ప్రముఖులు కూడా కొంతమంది ఉంటారు ప్రజలకు సేవ చేయడం, అనాథ సంగ్రహాలయాలు కట్టించడం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటారు. మరి తమ సంతానాన్ని, ఇతరుల యొక్క సంతానాన్ని సమానంగా చూడగలరా? చేస్తాడా? సేవ చేస్తాడు. కానీ తన సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఆసక్తి ఉంటాయి. ఎంత సేవ చేసినా, ఎన్ని రకాలుగా వారు సంఘాలను నెలకొల్పి సేవ చేసినా, తనకంటూ ఒక కుటుంబం ఉండాలని, తనకంటూ ఒక ఆసక్తి ఉండాలని, సంతానం ఉండాలని. అందుకని మనము భగవంతునికి అందరూ సమానమే అయినప్పటికీ కూడా తమ భక్తులైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ వారికి కూడా. అందుకనే చాలామంది ఏమంటారు, స్వామిని పాండవ పక్షపాతి. ముఖ్యంగా కృష్ణావతారంలో భగవంతుడు తన దివ్యలీలన్నింటినీ ప్రదర్శించాడు. స్వయంగా తాను భగవంతుని అని ప్రకటించాడు తన లీలల ద్వారా. ఎవరు చేస్తారు చెప్పండి? 3 నెలల వయసులో నూతన సంహారం సామాన్య బాలుడు చేయగలరా? 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి గోవర్ధని పర్వతాన్ని ఎత్తగలరా? 7 సంవత్సరాల వయసులో ఎడమ చేతి చిట్టిన వేలుతో మరి అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా భగవంతుడు తన లీలల్లో ప్రదర్శించాడు. అంటే స్వయంగా తాను భగవంతుణ్ణి అని ప్రకటిస్తూ ఉన్నాడు స్వయం భగవానుడు. భగవద్గీతలో కూడా అర్జునుడు అంగీకరిస్తాడు. ఏ విధంగా? కృష్ణుడు దేవదేవుణ్ణి అని ప్రకటిస్తాడు. అయితే తాను ప్రామాణికులైనటువంటి గురువుల్ని ఆదర్శంగా చూపిస్తూ ఆ దేవశిల్నారదా అసితో దేవలో వ్యాస
స్వయం చైవ ప్రవేశితే. కృష్ణ, నువ్వు స్వయంగా చెప్తూ ఉన్నావు నేను దేవదేవుని అని. నీకంటే పూర్వులైనటువంటి దేవనుడు, అసురుడు, నారదుడు వీళ్ళందరూ కూడా ప్రకటించారు కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవానుడు, పూర్ణ పురుషోత్తముడు. ఎవరి కోసం ఈ విధంగా అన్నాడు కృష్ణుడు అంటే మన కోసం. మనలో ఉన్నటువంటి భౌతిక మాలిన్యం మనం అంత సులభంగా అంగీకరిస్తామా భగవంతుడిని? కౌరవులు అంగీకరించారా కృష్ణుడిని దేవదేవుడిగా? పౌండ్రక వాసుదేవుడు నేనే విష్ణువు అన్నాడు కదా. స్వయంగా కృష్ణుడు ఆయన ఉన్నప్పుడు ద్వాపర యుగంలో పౌండ్రక వాసుదేవుడు నేనే నారాయణ అన్నాడు. కృష్ణుడు భగవంతుడిని స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చినప్పటికీ కూడా వారికి అర్థం కాదు. అందుకనే భక్తులు, శరణాగతి అయినటువంటి భక్తులు, వారికి మాత్రమే భగవంతుడు తనను తాను ప్రకటించుకుంటారు. ఇప్పుడు మీరు చేసేటువంటి జపము, సాధన, అలాగే శ్రవణం, భగవంతుని గురించి ఏదైతే వింటూ ఉన్నారో శ్రవణం ద్వారా మీ హృదయంలో భగవంతుడు ప్రకటించబడతారు. చూడండి, రేపటి 8 శ్లోకాల్లో స్వామి చెప్తున్నారన్నమాట. ఏమని అంటే, నా గురించి వినడానికి ఎవరైతే ఆసక్తి చూపిస్తారో వారు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతారు. ఈవెందో ప్రత్యక్షమైనటువంటి సాన్నిధ్యంలో ఉండేవారి కంటే కూడా, చూడండి ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా అన్నారు ఏమని, దోమలు కూడా మస్కిటోస్ దగ్గరగా ఉంటాయి, మనకి బాగా దగ్గరగా ఉంటాయి. ఏం చేస్తాయి? మన రక్తాన్ని పీడిస్తాయి. అలాగా మనం గురువుకి సాన్నిహితంగా ఉండడం అంటే ఆయన్ని అంటిపెట్టుకుని ఉండడం కాదు, వారి యొక్క సూచనలను, ఆదేశాలను పాటించడం. దగ్గరగా చాలా మంది ఉంటారు, కృష్ణుడికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళందరూ కృష్ణుడిని ఏమైనా గుర్తించారా? కౌరవులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గుర్తించలేదు. అందువల్ల ఈ శ్లోకంలో ప్రధానంగా ఎవ్వరూ చేయలేనటువంటి ఒక ధైర్య సాహసాలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈ బ్రాహ్మణ భక్తులు చేశారన్నమాట. దీని యొక్క వృత్తాంతాన్ని ఒకసారి చెప్తాను, వినండి. కృష్ణ బలరాములు బృందావనంలో ఆడుకుంటూ ఉంటారు. ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపబాలను, శకులు అందరూ కూడా గోవుల్ని సంరక్షిస్తూ వారికి ఆకలి వేస్తూ ఉంటుంది. సహజంగా పిల్లలు ఏం చేస్తారండి? పెద్దలకి తెలుసు. మనం పిల్లల్లో కూడా మనం ఏం చేస్తాం? పిల్లల కోసం ఏదైనా కొన్ని జంతువులు, చక్కబడ్డలు లేదా ఏమైనా తయారు చేసి నిల్వ ఉంచుతాం. ఎందుకంటే వెళ్తారు, ఆడుకుంటారు, వస్తారు, ఆకలితో ఉన్నప్పుడు తినడానికి వాళ్ళకి తోడ్పడతాయి. సో అయితే కృష్ణుడు ఈ బ్రాహ్మణ పత్నుల యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలనుకున్నాడు. అందుకని ఈ లీల చేసి తన యొక్క ఈ పత్నులు, స్త్రీలు ఎంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు అన్నమాట. సో ఈ కొంతమంది గొప్పవారు ఏం చేశాడు కృష్ణుడు? ఆకలి కూడా ఉన్నాము, మాకు తినడానికి ఏమైనా ఇవ్వమని చెప్పి పంపించాడు. సో ఈ గొప్పవారు వెళ్ళి మొదట ఓం తచ్చన్నో వృణమయే జ్ఞాతం యజ్ఞాయ జ్ఞాతం యజ్ఞపతయే
వేదమంత్రాలు చదువుతూ ఉన్నటువంటి ఋషులు మునులు అక్కడ తపస్సు అంటే యజ్ఞం చేస్తూ ఉన్నారు. వేద మంత్రోత్సవంలో వేద ఘోష జరుగుతూ ఉంది. పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఈ యొక్క కృష్ణుడి యొక్క సతులు కృష్ణ బలరాములు ఆకలి కొని ఉన్నారు, వారికి తినడానికి ఏమైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి. కానీ వాళ్ళు ఏమన్నారు, కృష్ణుడిని బలరాముని అంగీకరించలేదు. వారి యొక్క క్రతువులు, వైదిక అనుష్ఠానాలు, యజ్ఞాలు చేయడంలోనే వారు వదిలిపోయారు. మరి వీటన్నిటి యొక్క లక్ష్యం ఎవరండి? ఎవరు? ఇవన్నీ చేస్తున్నాం దేనికి? కృష్ణ ప్రేమను పొందడానికి. మరి కృష్ణుడే స్వయంగా పంపినప్పుడు ఇంకంతకన్నా అవకాశం ఏముంది చెప్పండి వాళ్ళకి? భగవద్గీతలో శ్లోకం ఉంది, 15వ అధ్యాయం 15వ శ్లోకం, బాగా గుర్తుపట్టుకోవచ్చు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతి జ్ఞానమోహనం చ వేదైచ్చ సర్వే అహమేవ వేద్యో వేదాంతకృత్వేదవిదేవ చాహం. అంటే వేదైచ్చ సర్వే అహమేవ వేద్యో అంటే మీరు వేదాలన్నీ అధ్యయనం చేసి ఎవరిని తెలుసుకోవాలి? అహమేవ వేద్యో, నన్నే తెలుసుకోవాలి, కృష్ణున్నే తెలుసుకోవాలి. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో, వేదైచ్చ సర్వే అహమేవ వేద్యో. నన్ను తెలుసుకోవడానికి ఉన్నాయి ఇవన్నీ కూడా. అటువంటిది కృష్ణుడిని నిరాకరిస్తే ఇవన్నీ ఉపయోగం ఉందా? ఇవన్నీ చేయడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో ఈ బ్రాహ్మణులు ఏం చేశారు అంటే నిరాకరించారు. లేదు ఇచ్చేదానికి సిద్ధంగా లేదు. అయితే ఆ యజ్ఞానికి సమర్పింపబడేటువంటి హవిస్సులు ఏవైతే ఉన్నాయో వాటితో రుచికరమైనటువంటి వంటలు పూర్ణాహుతికి వాటికి సిద్ధం చేశారు ఈ బ్రాహ్మణ పత్రులు. చక్కటి రుచికరమైనటువంటి వంటలు, వాటిని అన్నిటినీ కూడా వీళ్ళు ఎప్పుడైతే నిరాకరించారో వెంటనే వీళ్ళు కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్తే బ్రాహ్మణ పత్రుల దగ్గరికి పంపిస్తాడు. సో వాళ్ళు వెంటనే కృష్ణ బలరాముల కోసం వారు తయారు చేసినటువంటి ఈ యొక్క రుచికరమైనటువంటి వంటకాలన్నీ కూడా కృష్ణ బలరాములకి సమర్పిస్తారన్నమాట. సన్నివేశం అని సందర్భం అన్నమాట, ఆ లీల. అందువల్ల ఇక్కడ ఎంత ధైర్య సాధిస్తాను అంటే భర్తని కాదని భార్య ఏమైనా చేయగలదా? చేస్తే భర్త అంగీకరిస్తాడా? చేయలేదు. సరళంగా ఏంటంటే పుత్రులు, సోదరులు, భర్త, తండ్రులతో అందరితోని కూడా స్త్రీకి సంబంధం ఉంటుంది, బంధుత్వం సహజంగా. అందువల్ల వారిని నిరాకరించడం అన్నటువంటిది స్త్రీలు చేయరు, సాహసించారు. అందువల్ల ఇక్కడ వాళ్ళందరినీ కూడా కాదని కృష్ణ బలరాముల విషయంలో వారు చొరవ తీసుకున్నారన్నమాట. మొదటలో ఈ బ్రాహ్మణులు తమ భక్తులని అర్థం చేసుకోలేకపోయినా తర్వాత తెలుస్తుంది వారే చాలా గొప్పవాళ్ళు, మనం దేనికి పరిచయం, బుద్ధిహీనులు, మనం పరమసత్యాన్ని గ్రహించలేకపోయాం అని తర్వాత పశ్చాత్తాపడతారు. ఎవరు? బ్రాహ్మణులు. సో అందువల్ల ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో ప్రధానంగా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మీ భక్తులు, తండ్రులు, సోదరులు, పుత్రులు, బంధువులు, జనసామాన్యము మీ ఎడ వైరభావములు చూపబోరని విశ్వసింపుడు. ఇప్పుడేం కరెక్ట్ చెందొద్దు. ఎవరో మిమ్మల్ని ద్వేషించరు, మిమ్మల్ని ఎవరో కాదన్నారు. కృష్ణుడు చెప్తున్నారు
ఇది పరమసత్యం. నేనే వారికి స్వయముగా పరిస్థితులన్నిటిని వివరించగలను. సర్వస్వ చాహం వృద్ధి సన్నిధిష్టో. మనం ఎప్పుడు సంతృప్తి చెందుతాము అంటే శ్రద్ధగా నామాన్ని ఉచ్చరిస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. శ్రవణ కీర్తనములు చక్కగా జరిగినప్పుడు నామాన్ని మనం ఆస్వాదించగలం. స్పష్టంగా జపం చేస్తూ మీరు శ్రవణం చేయాలి. ఇన్నెటు చాంటింగ్ చేస్తే జపం అయిపోతుంది, కానీ జపం చేసినటువంటి మాధుర్యాన్ని రుచిని మీరు ఆస్వాదించలేరు. జపంలో కూడా ఎంతో దాని యొక్క తీవ్రతతో, తర్వాత ఆ యొక్క ధ్యానంతో భగవంతుడి మీద, ఆ యొక్క నామం మీద ధ్యానం పెడుతూ ఉచ్చరించాలి. శ్రద్ధగా వినాలి. మీ నోటి నుంచి వచ్చినటువంటి కృష్ణనామ శబ్దాన్ని స్పష్టంగా వినాలి. రెండు చక్కగా జరుగుతూ 16 మాలలు ఏకకాలంలో మీరు పూర్తి చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, బాగా ఆకలిలో ఉండి పంచభక్ష పరమాన్నములు మనం భోజనం చేస్తే ఎంత పుష్టిగా ఉంటామో అంత పూర్ణ సంతృప్తి కలుగుతుంది. ఏంటి జపంలో కూడా ఎంత సంతృప్తి కలుగుతుంది. మీరు అది ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి. ఈ పాటికే డివోటీస్. అంతేగాని అలా వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇప్పుడు జపమంటే ఇట్లే చేయాలేమో మధ్య మధ్యలో మాట్లాడము, లేకపోతే రోజులో 16 మాలలు పూర్తి చేస్తే సరిపోతున్నాం కాదు. ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో మంగళారతి అయిన తర్వాత భక్తులందరితో కూర్చుని ఏకకాలంలో 16 మాలల్ని పూర్తి చేసుకోవాలి. ఒకసారి చేసి చూడండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా చేశారా? చేతులు ఎత్తండి. 16 రౌండ్స్ ఒకేసారి పూర్తి చేయాలి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. అది సాధన అంటే, అది సాధన అంటే. అట్లా చేస్తే శుద్ధనామ స్థితికి మనం వస్తాం. ఏకాగ్రత కలుగుతుంది. ప్రతిదీ వినగలుగుతాం. శ్రవణం, భగవంతుడి మీద మన మనస్సుని లగ్నం చేయగలుగుతాం. అందువల్ల భక్తిలో రోజులు గడిచిపోవడం కాదని, మనలో తీవ్రత పెరగాలి. సాధనలో, సేవలో, అన్నిటిలోని కూడా. ఇప్పుడు వచ్చేటువంటి నెలలన్నీ కూడా దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఎప్పటితో? శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర అయిన తర్వాత శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని మన పెద్దలకి తెలుసు, నుంచి మొదలవుతుంది. ఉత్తరాయణంలో కంటే కూడా దక్షిణాయనంలో ఎక్కువగా భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవాలు, వేడుకలు ఎక్కువ. దుర్గాష్టమి, తర్వాత వైకుంఠ ఏకాదశి, రథయాత్ర, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, ఇవన్నీ కూడా ఉత్సవాలైనా, వేడుకలైనా, పండగలైనా, పర్వదినాలైనా అన్నీ కూడా దక్షిణాయనంలో చాలా ఎక్కువ ఉంటాయి. కానీ దేవతలకి దక్షిణాయనము అది విశ్రాంతి తీసుకునే జరుగుతుంది. కానీ ఉత్తరాయణ పుణ్యకాలము ఆధ్యాత్మిక సాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. సో అందువల్ల ఇప్పుడు వచ్చేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, శ్రీ జగన్నాథ స్వామి స్నానయాత్ర, ఇవన్నీ కూడా ఒక మనలో ఆ కృష్ణుని పట్ల ప్రేమని, భక్తిని మరింత తీవ్రతరం చేస్తాయి. ఉత్సవాలు, వేడుకలు ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా చక్కగా పాల్గొనాలి. భక్తులందరూ కూడా అలాగే ఎక్కడ సేవ లభించినా విడిచిపెట్టకూడదు. మందిరాన్ని అలంకరించాలి. నేను చేస్తాను ప్రభు, ఎందుకు
భక్తులతో చేయించడం ఏంటి? మేమే భగవంతుని యొక్క మందిరాన్ని అలంకరిస్తాం. అలాగే పూజలు తొలపాలి, హ్యాపీగా మనం చేయొచ్చు. కానీ సహజంగా మనలో భగవంతునికి సేవ చేయాలి అనేటువంటి సంకల్పం ఉంటే మనమే సేవని కల్పించుకోవచ్చు. కొంతమంది డివోటీస్ రెగ్యులర్గా మందిరానికి వస్తున్నారు. మందిరాన్ని మార్చడం చేస్తున్నారు. ఈ చైతన్య శిక్షాష్టకంలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? చేతో దర్పణ మార్జనం బహుమవ భావాద్రి నిర్యాపనం. మొట్టమొదట మన సాధన దేనితో మొదలవుతుంది అంటే చేతో దర్పణ మార్జనం, అంటే శుభ్రపరచడంతో మొదలవుతుంది. సో అందుకని రోజు కూడా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాం అనుకోండి, ఇక్కడనే నష్టపోతుంది. మన హృదయంలో ఉన్నటువంటి భౌతిక కాలుష్యం పోతుంది. భౌతిక కాలుష్యం పోతుంది. మందిరాన్ని శుభ్రం చేయడం అనేటువంటిది అది సామాన్యమైనటువంటి సేవ కాదు, అందరూ చేయలేరు. హార్ట్ చేయాలంటే ఓకే, చాలా గొప్పగా ఉంటుంది భగవంతుడు. ఇక్కడ చూడండి, రేపటి శ్లోకంలో 33వ శ్లోకం, విగ్రహ దర్శనముచే నన్ను ధ్యానించుటచే నా నామ గుణ కీర్తనముచే నా ఎడ ప్రేమ ఉత్పన్నమగును. చూడండి శ్లోకంలో కృష్ణుడు ఏమంటున్నాడు? కానీ నా ప్రత్యక్ష సాన్నిధ్యముచే కాదు. కృష్ణుని యొక్క సమక్షంలో మనం ఉండి ఉండొచ్చు, అది గొప్ప విషయం కాదట. కృష్ణుడే స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, శ్రీ భగవాను వాచ నన్ను గురించి వినుటచే. అంటే క్లాస్ జరుగుతుంటే ఎక్కడికో పోయి కూర్చోవడం కాదు, ఇక్కడ కూర్చోవాలి. భాగవతం క్లాస్లో కూర్చుని వినాలి. ఎవరు చెప్పినా కృష్ణుడి గురించే చెప్తారు. భాగవతాన్ని శ్రవణం చేయాలి. అలాగే నా శ్రీ విగ్రహ దర్శనము చే, అంతా చూసి టెంపుల్ అంతా బాగుంది, దేవుడు స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకునేది. చూడాలి స్వామిని, ఆ కలిగితేనే ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని పాదపద్మాల దగ్గర నుంచి స్వామి సరస్సు వరకు చక్కగా దర్శించాలి. చక్కగా భగవంతుని యొక్క సౌందర్యం, రూపలావణ్యం భగవంతుడిది. ఎప్పుడైతే ఆ సౌందర్యాన్ని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తామో, భౌతికమైనటువంటి కోరికలు, భోగవాంఛ, కామ కోరికలన్నీ కూడా నశిస్తాయి. అందువల్ల డివోటీస్ అంతా కూడా ఈ యొక్క తీవ్రంగా ప్రత్యేకమైనటువంటి సేవల్లో, సాధనలో, సేవల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ముఖ్యంగా పరిణితి చెందినటువంటి భక్తులు, అంటే చాలా సంవత్సరాలుగా జపం చేస్తున్నటువంటి భక్తులు, ప్రారంభకులు ఎవరైనా వస్తూ ఉంటే వారికి తోడ్పడండి, వారికి గైడెన్స్ ఇవ్వచ్చు, వారితో మాట్లాడండి, వారిని డివోషనల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంగేజ్ చేయవచ్చు. వాళ్ళని మనం మోటివేట్ చేయాలి, వారికి తెలియదు ఏం చేయాలి. సో మనం గైడ్ చేసి వాళ్ళని ఒక ప్రాపర్గా మనం కానీ కృష్ణుడితో, మనం గురువుతో కనెక్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ శ్లోకంలో యొక్క సారాంశం ఏమిటి అంటే, కృష్ణుడు స్వయంగా తాను చెప్తూ ఉన్నారు, మీరు కలప చెందవలదు, నేను హామీ ఇస్తున్నాను, పరిస్థితులంతటినీ కూడా నేను చక్కదిద్దుతాను. ఎందుకు అంటే మీరు చాలా సాహసం చేశారు. భక్తులను కాదని, వారి యొక్క పరివారాన్ని కాదని కృష్ణుడినే శరణలక్ష్యంగా వారు భక్ష్యములను, ద్రవ్యములను, ఆహార పదార్థములను కృష్ణ బలరాములకి సమర్పించారు. అంటే ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా చొరవ తీసుకోవడం అన్నమాట. కానీ అది చాలా సాహసమైనటువంటి విషయం. అందువల్ల ఇక్కడ చూడండి, ఇప్పటికీ శ్రీమద్ భాగవతాన్ని
మనం శ్రవణం చేస్తున్నాము. ఎప్పటి లేనది కృష్ణుడి లీల. ఇక్కడ చెప్పండి, బ్రాహ్మణ భక్తులు గౌరవింపబడ్డారా అగౌరవింపబడ్డారా? ఇప్పటికీ మనం చర్చిస్తూ ఉన్నాం భాగవతాన్ని. మైత్రేయ మహాముని విదురుల వారు చర్చించారు, సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు వారు చర్చించారు. భాగవతాన్ని భాగవతత్వం ఎంతో మంది చర్చించారు. ఇప్పటికీ మనం కలియుగాంతం వరకు చర్చిస్తాం, యుగాంతం వరకు కూడా భక్తులు చర్చిస్తారు. ఆ బ్రాహ్మణ భక్తులు తీసుకున్నటువంటి ఆ నిలయం ఇప్పటికీ కూడా శ్లాఘింపబడుతూ ఉంది. వారే రాబోయే శ్లోకాల్లో మీరు చూడొచ్చు. ఆ బ్రాహ్మణ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో, మేము చేయలేనటువంటి కార్యాన్ని మీరు చేశారు, ఎంతటి గొప్ప సుకృతిని కృష్ణుని యొక్క కృపను మీరు పొందారు, మేము ఇంత జ్ఞానాన్ని ఇంత పాండిత్యాన్ని మేము కలిగి మేము ఏ విధంగానూ కూడా కృష్ణునికి బలరాముడికి సేవ చేయలేకపోయాము, మా యొక్క దుర్మార్గులు కృష్ణులు ఎవరు ఉండరని చెప్పేసి వారు చాలా పశ్చాత్తాపడతారు. ఒక్కొక్కసారి ఇటువంటి విషయాల్లో స్త్రీలు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వారికి కీర్తి ప్రతిష్టలు అన్నటువంటివి వస్తూ ఉంటాయి. అది కృష్ణుడి యొక్క ఏర్పాటు. ఓకే, హరే కృష్ణ. స్వస్తి. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటారా కానీ? జనరల్ డౌట్స్? నాకు లాస్ట్ పనిచేసినప్పుడు భగవంతుడు డైరెక్ట్గా వచ్చిన కౌరవులు దేవదేవుని యాక్సెప్ట్ చేయలేదు. కానీ వ్రతవాసులు కూడా దేవదేవుడని యాక్సెప్ట్ చేయగలరు. దేవదేవుడని యాక్సెప్ట్ చేయకుండా మామూలు కృష్ణుడని వాళ్ళేమో. ఇక్కడ మన శ్యామ్ అడిగేటువంటి డౌట్ ఏంటంటే, కౌరవులు స్వయంగా ఉన్నప్పుడు కృష్ణుడి యొక్క కీర్తి ప్రతిష్టలు అంటే కృష్ణుడిని దేవదేవుడిగా అంగీకరించడం కౌరవులు చేయలేదు, అవునా? యశోద నంద మహారాజులకి తెలియదు. భగవంతుడు ఒకవేళ తెలిసినా వారిని తన యొక్క ఆంతరంగికమైనటువంటి లీల ద్వారా వాళ్ళని ఎప్పటికప్పుడు మరిపిస్తూ ఉంటాడు. అలా మరిపించకపోతే వాత్సల్య రసాన్ని యశోదానంద మహారాజును పొందలేదు. కృష్ణుడు మట్టి తింటాడు, మట్టి తింటాడు చూసారా? బలరాముడు కృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు ఆ మన్ను తిన్నప్పుడు బలరాముడు అని చెప్తాడు, యశోదకి ఫిర్యాదు చేస్తాడు. నోరు తెరవబడుతుంది, తెరవనంటాడు. నోరు తెరిచి చూస్తే సమస్త సృష్టి, ఈ యొక్క సమస్త విశ్వాలు అన్నీ కూడా ఆ కృష్ణుని యొక్క నోట్లో దర్శిస్తుంది యశోద. తర్వాత కృష్ణుడు కనిపిస్తాడు, యశోద కనిపిస్తుంది, వారు కూడా కనిపిస్తారు. వెంటనే స్పృహ పడిపోతుంది. ప్రతి విషయంలోనే కూడా కృష్ణుడు అసాధ్యమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలన్నీ కూడా ప్రదర్శించాడు. అంటే ఏంటి? కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు, నేను దేవదేవుని అని. కృష్ణావతారంలో తాను చేసినటువంటి లీలలన్నీ కూడా ఎవరికీ సాధ్యం కానటువంటి లీలలన్నీ కూడా. ఇక్కడ బృందావన వాసుల యొక్క విషయంలో ఏంటంటే, కృష్ణుడు దేవదేవుడు అన్నటువంటి విషయము వారికి కృష్ణుడు చేసినటువంటి లీలల ద్వారా తెలిసినప్పటికీ కూడా వారు విస్మయానికి లోనవుతూ ఉన్నారు. భగవంతుని యొక్క ఆంతరంగికమైనటువంటి శక్తి, క్లాదిని శక్తి స్వరూపుని శ్రీమతి రాధారాణి యొక్క పర్యవేక్షణలో కృష్ణుడి యొక్క లీలలన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల యోగమాయ, మహామాయ, ఇవి రెండింటి గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. యోగమాయ ఎవరు? కృష్ణునికి ఆధ్యాత్మికమైనటువంటి లీలలన్నీ కూడా, భగవంతుని యొక్క ఆంతరికమైన లీలలన్నీ ఆమె పర్యవేక్షణలో జరుగుతాయి. మహామాయ అంటే భౌతిక శక్తి, బుద్ధ, ఆమె పర్యవేక్షణలో కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల బృందావన వాసుల యొక్క విషయంలో కృష్ణుడు దేవదేవుడు అనేటువంటి విషయాన్ని వారు గ్రహిస్తున్నప్పటికీ కూడా
వారు విస్మయం చెందుతూ ఉంటారు, అంటే మర్చిపోతూ ఉంటారు. అలా విస్మయాన్ని పొందకపోతే వారు కూడా కృష్ణుడితో ఆ సాఖ్యరసాన్ని అనుభూతి చెందగలరా? కృష్ణుడు దేవదేవుడు అంటే అక్కడితో అయిపోయింది. ఇక మొంగుళ్ళు తూకుళ్ళు ఇవన్నీ ఆడలేదు. ఎవరు? కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా చొరవ తీసుకోగలరా? తీసుకోలేదు. ఆ సాఖ్య రసాన్ని, ఆ వాత్సల్య రసాన్ని అనుభూతి చెందలేదు. అందుకని భగవంతుడు ఏంటంటే మనకు అలా విస్మయాన్ని కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. కానీ తన లీలల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు, మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే భగవంతుని కాదని ఈ భౌతిక జగత్తుకి ఎప్పుడు వచ్చామో మనకు తెలియదు. నీకేమైనా తెలుసా నేను ఎప్పుడు వచ్చారో? ప్రభుపాద గారు చెప్తారు, ఆయన గ్రంథాల్లో వినండి. ఎలా పతనమయ్యామో ఆలోచించద్దు, భౌతిక జగత్తుకి ఎప్పుడు వచ్చామో అని మెటీరియల్ క్యాలిక్యులేషన్స్ ఏం చేయొద్దు. పతనం అయితే అయ్యాము, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలి భగవంతుని ధామానికి, దాని గురించి ఆలోచించాలి. ఏదో తప్పు జరిగిపోయింది, జైలుకి వెళ్ళిపోయాం, ఇప్పుడు ఏం చేయాలి? జైల్లో కూర్చుని ఏడవాలా? జైలు నుంచి ఎలా బయటపడాలి? ఉత్తమ ఖైదీ కింద నేను బయటకు రావాలా? లేకపోతే నా తప్పుల్ని ఏ విధంగా రాష్ట్రపతి లేదా ఎవరైనా క్షమిస్తారా? నేను ఏదైనా సత్ప్రవర్తనతో సదాచారంతో ఏమైనా ప్రవర్తించి నేను బయటపడడానికి ప్రయత్నం తన ప్రయత్నం తాను చేయాలి. ఖైదీ ఏం చేయాలి అంటే ఏ విధంగా నేను బయటపడాలి అని ఆలోచించాలి. కానీ ఏసీ ఇచ్చారు, కంఫర్టబుల్గా ఉన్నాయి, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, నువ్వు జైల్లో ఉన్నావు, ఆ విషయాన్ని నువ్వు ఖైదు చేయబడ్డావు, నీకు అన్ని సౌకర్యమైనటువంటి వసతులు ఉండొచ్చు, కానీ నువ్వు సామాన్యమైనటువంటి ప్రజలు సంచరించేటట్లుగా నువ్వు సంచరించలేవు, నువ్వు స్వతంత్రుడివి కాదు, నువ్వు బందికానాల్లో ఉన్నావు. అలాగే ఈ భౌతిక జగత్తు అనేటువంటి ఈ బందికానాల్లో మనం ఉన్నాం. భగవంతునికి మనం అందరం విరోధులమే. భగవంతుని మీద ఈర్ష్య చెందాం, మనం అసూయ చెందాం. భగవంతుని కాదండి, అంత సులభంగా ఒప్పుకుంటాము మనం కృష్ణుని దేవదేవుడని ఒప్పుకోము. అందువల్ల భగవంతుడు ఈ విధంగా తన యొక్క లీలను ప్రదర్శిస్తూ తన ప్రియమైనటువంటి భక్తులు అర్థం చేసుకోగలరు తప్ప సామాన్యులు ఎవరు కూడా కృష్ణుని అర్థం చేసుకోలేరు. ఎవరైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, అర్జునుడు ఏ విధంగా కృష్ణుడికి శరణాగతి పొంది భగవద్గీతని శ్రవణం చేశాడో అర్జునుడు లాగా మనం శరణాగతి పొందాలి. కార్పణ్య దోషో అబద్ధ స్వభావ కృష్యానిత్వం ధర్మ సంమూఢ చేత. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు స్వామి, నేను శరణాగతి పొందుతున్నాను, నేను గురువు స్థానాన్ని స్వీకరించి నేనేం చేయాలో చెప్పు, కర్తవ్య బోధ చెయ్యి, నేను యుద్ధం చెయ్యాలా లేదా అన్న విషయంలో సందిగ్ధంగా ఉండాలని భగవంతుడికి సకుడు కృష్ణుడికి వాళ్ళ అర్జునుడికి మంచి స్నేహభావం ఉంది, సాఖ్యరసం చాలా చనువు ఉంది, ఇద్దరికి సమకాలికులుగా ఉంటారు. కృష్ణ బలరామ అనేది అర్జునుడు కృష్ణుడు. అటువంటిది గురువు స్థానాన్ని కల్పించాడు కృష్ణుడికి. అంటే తాను సందిగ్ధంలో ఉన్నప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విధానం. కృష్ణుడు ఆ స్థానాన్ని స్వీకరించి అర్జునుడికి ఉపదేశం చేశాడు. అదేవిధంగా మనకు కూడా భగవంతుని శరణాగతి పొందాలి. కేవలం శరణాగతి పొందిన భక్తులకి మాత్రమే భగవంతుడు అర్థమవుతాడు సుమా, లేకపోతే భగవంతుడిని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేము, ఎప్పటికీ అర్థం చేసుకోవాలి. సో అందువల్ల కౌరవుల విషయంలో వేరు, బృందావన వాసుల విషయంలో వేరు. అది మనం వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. ఓకే.